తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇలా అమలు దిశగా మరో ముందడుగు వేసేందుకు కసరత్తులు చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పేదలకు ఇల్లు ఒకటి. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలని 83 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు వాటిని వడపోసి అసలైన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. అలాగే ఇల్లు ఎలా ఉండాలనే దానిపై వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నమూనాలు పరిశీలించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణం, వాటి కోసం చెల్లిస్తున్న నిధులు అన్నింటిపై అధ్యయనం చేసి ఓ సరికొత్త మోడల్ను తయారు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగానే నిధులు కేటాయిస్తోంది. 5 ఏళ్లలో 20 లక్షలకు పైగా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్లాన్. ఒక్కో నియోజకవర్గానికి ఒక ఏడాదిలో 3,500 ఇల్లు నిర్మించనున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేస్తే వివాదాలు లేకుండా ప్రక్రియ పూర్తి చేయవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను దర్యాప్తు చేసి లబ్ధిదారులను ఎంపిక, ఇటు ఇళ్లపై అధ్యయనం అన్ని 3 నెలల్లో పూర్తి చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరు చేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబర్తో వచ్చిన దరఖాస్తులను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ దశలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావటం, అధికారులు ఎన్నికల కార్యకలాపాలపై నిమగ్నమై ఉండటంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది. ఇక ఇప్పుడు వేగవంతం చేయనున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.